శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 26వ సర్గము. శ్రీరాముడు దూషణుని అతని అనుయాయులైన రాక్షస యోధులను సంహరించుట. అంతట దూషణుడు తన సైనికులు శ్రీరాముని చేతిలో చనిపోతూ ఉండటాన్ని గమనించాడు. తరువాత ఆ పరాక్రమశాలి యుద్ధరంగమున వెన్నుచూపనట్టి 5,000 మంది రాక్షస యోధులను యుద్ధం చేయటానికై ఆదేశించాడు. వారు మిగుల వేగము కలవారు, భయంకరులు, శత్రువులకు లొంగనివారు. ఆ రాక్షసులు శూలములతో, అడ్డకత్తులతో, ఖడ్గములతో రాముని మీదికి విజృంభించారు. ఇంకను వారు అన్ని వైపుల నుండి ఆయనపై ఎడతెరిపి లేకుండా రాళ్లవర్షం కురిపించసాగారు. మహావృక్షములను విసిరివేస్తూ ఉన్నారు. శరములను పరంపరగా ప్రయోగిస్తూ ఉన్నారు. సంకుల సమరమున కుశలుడైన శ్రీరాముడు ప్రాణాంతకములైన ఆ శిలల వర్షమును ఎడతెరిపి లేకుండా వచ్చి పడుతున్న వృక్షములను తన తీవ్ర బాణములచే వమ్ముగావించాడు. ఎంతటి వర్షమునకైనను చెలింపని వృషభము వలె శ్రీరాముడు రాక్షసుల శరవర్షమును నిగ్రహిస్తూ ఏమాత్రమూ తొణకక వారిని వధించుటకై క్రుద్ధుడై చెలరేగాడు. అట్లు క్రోధమును వహించిన ఆ వీరుడు సింహము వలె పరాక్రమించుచు, అగ్నివలే తేజస్సులను విరజిమ్ముచు, కరుని సేనాపతి అయిన దూషణుని పైనను సైన్యము మీదను అంతటను శరపరంపరను ప్రయోగించాడు. అంతటా శత్రువులను భంగపరచెడివాడును కరుని సేనానాయకుడును అయిన దూషణుడు మిక్కిలి క్రుద్ధుడై పిడుగుల వంటి శరములను ఆ రాఘవునిపై వేశాడు. సమరవీరుడైన శ్రీరాముడు ఎంతో ఆగ్రహించిన వాడై దూషణుని యొక్క మహాధనస్సును తన ఖడ్గంతో ముక్కలు చేశాడు. మరియు 4 బాణములతో వాని రథాశ్వములను 4 హతమార్చాడు. శ్రీరాముడు ఆ విధంగా తన పదునైన బాణములచే ఆ రథాశ్వములను కూల్చివేసిన తరువాత ఒక అర్ధచంద్రాకార బాణంతో రథసారథి శిరస్సును ఖండించాడు. తరువాత 3 బాణములచే దూషణుని వక్షస్థలంపై దెబ్బతీశాడు. ఆ దూషణుని ధనస్సు భంగము కాగా, రథము శిథిలము కాగా, అశ్వములు హతమైపోగా, సారథి నేలకూలగా అతడు ఎంతయూ విజృంభించి పర్వత శిఖరము వంటి ఒక ఇనుపగుదియను చేతబట్టాడు. ఆ పరిఘము చూసేవారికి గగుర్పాటు కలిగించినదై ఉంది. అది బంగారు రేకులతో చుట్టబడింది. దేవతల సైన్యమును కూడా మర్దించున్నది. అన్ని వైపులా వాడి అయిన ఇనుపముళ్లతో ఒప్పుచున్నది. శత్రువుల కొవ్వుతో తడిసినది. వజ్రము వలె, వజ్రాయుధము వలె కఠినమైనది. శత్రువుల పురద్వారములను ఛేదించినది. మహాసర్పము వలె శత్రువులకు భయమును గొల్పునది. అట్టి ఇనుపకట్ల గుదియను తీసుకుని మిగుల క్రూరుడైన ఆ దూషణుడు రణరంగమున రాముని మీదికి ఉరికాడు. ఆ విధంగా తన మీదకి దూసుకొని వస్తూ ఉన్న దూషణుని యొక్క శౌర్య పరాక్రమ సూచకములైన ఆభరణములు గల ఆ 2 భుజములను శ్రీరాముడు 2 బాణములచే ఖండించాడు. అంతటా దూషణుని 2 చేతులు తెగిపోగా అపరిమిత ప్రమాణములోనున్న ఇనుపకట్ల గుదియ రణరంగమున ఇంద్రధ్వజము వలె అతని చేతుల నుండి పడిపోయింది. 2 భుజములను ముక్కలు ముక్కలు కాగా ధీరుడైన ఆ దూషణుడు దంతములు విరిగిన మదపుటి ఏనుగు వలె నేల కొరిగాడు. ఆ విధంగా రఘువీరుని చేతిలో నిహతుడై నేలపాలైన దూషణుని చూసి సమస్త ప్రాణికోటియు బాగుబాగు అంటూ శ్రీరామునకు జేజేలు పలికింది. శ్రీరాముడు దూషణుని హతమార్చినందులకు మిగుల బలశాలురైన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది అను 3 సేనానాయకులు ఎంతయో క్రుద్ధులై తమకును చావు దగ్గర పడటంతో ఆ రఘువీరుని మీదకి ఒక్కొమ్మడిగా విజృంభించారు. మహాకపాలుడు ఒక మహాశూలమును, స్థూలాక్షుడు అను రాక్షసుడు అడ్డకత్తిని, ప్రమాది అనువాడు గండ్రగొడ్డలిని చేతబట్టి ఉన్నారు. అట్లు మీదికి వచ్చి పడుతున్న ఆ రాక్షస యోధులను చూసి శ్రీరాముడు ఇంటికి వచ్చిన అతిథులను వలె వారిని మొనదేలి ఉన్న తన వాడి అయిన తన బాణములచే సత్కరించాడు. ఆ రఘువరుడు తీవ్రమైన శరములచే మహాకపాలుని శిరస్సును ఛేదించాడు. ఎన్నో బాణములచే ప్రమాదిని నుగ్గు గావించాడు. స్థూలాక్షుని యొక్క ముఖమున తీక్షణములైన బాణములను నాటాడు. అంతటా ఆ రాక్షస యోధుడు ఒక మహావృక్షము వలె నేల కొరిగాడు. తరువాత శ్రీరాముడు కోపావేశముతో క్షణమాత్రమున 5,000 శరములను ప్రయోగించి దూషణుని అనుయాయులైన
5,000 మంది యోధులను మృత్యుముఖమున చేర్చాడు. దూషణుడును అతని అనుచరులందరూ కూడా శ్రీరాముని చేతిలో హతులైనట్లు తెలుసుకుని ఖరుడు కోపించి మహాబలశాలురగు తన సేనాపతులను ఇలా ఆదేశించాడు. మన దూషణుడు మహాసేనతో కూడి మానవ మాతృడైన రామునితో యుద్ధం చేసి తన అనుయాయులందరితోటి సమరరంగమున మడిశాడు కనుక ఓ రాక్షస యోధులారా, మీరందరూ వివిధములకు ఆకారములు గల శస్త్రములతో అతనిని చంపివేయండి. ఇట్లు పలికిన తరువాత ఖరుడు క్రోధావేశంతో రాముని మీదికి పరుగుదీశాడు. అంతటా శ్యానగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముకుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసనుడు అను మహావీరులైన 12 మంది సేనానాయకులు తమ సైనికులతో కూడి రాముని మీదికి విజృంభించి ఆయనపై బాణపరంపరను ప్రయోగించారు. అప్పుడు పరాక్రమశాలి అయిన రఘువీరుడు వజ్రమణులతో బంగారంతో నిర్మితములై అగ్నితుల్యములైన బాణములచే ఆ మహాసైన్యంపై దెబ్బతీశాడు. బంగారు పిడులు గలవి వాడి అయినవి అగు ఆ శరములు అగ్నిజ్వాలలను చిమ్ముచు వజ్రాయుధములు మహావృక్షములను వలె ఆ రాక్షసులనందరినీ నిర్మూలించాయి. తరువాత శ్రీరాముడు 100 మంది రాక్షసులు ఎదురైనప్పుడు కర్ణికాకారములు గల 100 శరములతోడను తనను 1000 మంది ఎదుర్కొనినప్పుడు 1000 బాణములతోనూ వారిన కథనరంగమునకు బలిచ్చాడు. ఆ బాణముల దెబ్బలకు వారి కరములను ఆభరణములను చిన్నాభిన్నములయ్యాయి. ధనస్సులు తుత్తునీయలయ్యాయి. ఆ నిశాచరులందరూ కూడా నెత్తురోడుతూ నేలకూలారు. రక్తసిక్తములైన ఆ రాక్షసుల కేశములు రణరంగమునందు అంతటను చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అప్పుడు ఆ యుద్ధ భూమి దర్భలతో వ్యాప్తమైన మహావేదికలాగా కనిపించింది. కనురెప్పపాటులో వేల కొలది రాక్షసులు హతులు కాగా ఆ వన ప్రదేశం అంతయు కూడా మాంసఖండములతో రక్తపు బురదలతో నిండి ఎంతో భయాన్ని కొలుపుచూ నరకతుల్యమై ఒప్పింది. ఎట్టి వాహనము లేని శ్రీరాముడు ఒక్కడే భయంకర కృత్యములను వనర్చునట్టి 14,000 మంది రాక్షస యోధులను అవలీలగా మట్టుబెట్టాడు. సమరభూమి యందు అడుగుపెట్టిన యోధులలో శత్రు సంహారకుడైన శ్రీరాముడు, మహారథుడైన ఖరుడు, త్రిశిర రాక్షసుడు మాత్రమే మిగిలి ఉన్నారు. మిగిలిన బలశాలురు, సామాన్యులకు లొంగని వారు, భయంకరాకారులు అయిన మిగిలిన రాక్షస వీరులందరూ లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముని చేతిలో హతులయ్యారు. ఖరుడు చూస్తూ ఉండగానే మహాబలవంతులైన రాక్షస సైనికులందరూ మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముని ధాటికి నేల కొరిగారు. అప్పుడు ఒక మహారథమునెక్కి వజ్రపాణి అయిన ఇంద్రుని వలె ఒప్పుచు శ్రీరామునితో యుద్ధానికి తలపడ్డాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 26వ సర్గము సంపూర్ణం. శుభం.